న్యాయ వ్యవస్థను భయపెట్టేలా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతోటి న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పిటిషన్కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. హిందూ విశ్వాసాలను ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? ఇది సూడు సెక్యులరిజం కాదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్టు చేశారు. తమిళనాడులోని తిరుపరకుండ్రం కొండపైన ఉన్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమే అక్కడి దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చంటూ ఆదేశాలు ఇవ్వగా తమిళనాడు ప్రభుత్వం తదను అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువడ్డాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగిన అప్పట్లో ఏ న్యాయమూర్తిపైన అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు. కేవలం తీర్పుపై న్యాయపరమైన పునఃపరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే మాజీ సీజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుని రాజకీయ పార్టీలు ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సాంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఆ తీర్పునకు ప్రతిగా డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికి పైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా అశక్తిత అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో ఇంపీచ్మెంట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపునని అన్నారు. హిందూ సాంప్రదాయాలు, విశ్వాసాలపైన కేసులో తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ అవసరాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇక న్యాయ వ్యవస్థను భయపెట్టేలా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. గుడ్
గుడ్ మార్నింగ్ చక్రి. ఇక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ వ్యవస్థకి ఏదైతే ఇటు సెక్యులరిజం పేరుతోటి న్యాయమూర్తులపై దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే కనుక స్పందించడం కూడా జరుగుతా ఉంది. దీంతో కూడా ఒక ట్వీట్ అనేది చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే ఇటీవలే తమిళనాడులోని తిరుప్పకొండ్రం కొండపైన ఉన్నటువంటి దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయంపై కూడా అక్కడ దర్గా కమిటీకి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీకి కావచ్చు ఏర్పడినటువంటి వివాదంలో ఇటు ఏదైతే ఆ వివాదం అనేది కూడా హైకోర్టుకి వెళ్ళడం, మద్రాస్ హైకోర్టులో అయితే కనుక న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే హిందూ మనోభావాలకి అదేవిధంగా ఈ విశ్వాసాలకి ఆచారాలకి అనుగుణంగా రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజ హక్కు కాపాడే విధంగా వచ్చినటువంటి తీర్పుకి అయితే కనుక ఇటు అనుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ న్యాయమూర్తిపై అయితే కనుక అభిశంసనకి సంబంధించి కొంతమంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అయితే కనుక తీవ్రంగా అభిశంసన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. దీనిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం కూడా జరుగుతుంది. ఒకవైపు గతంలో కూడా హిందూ దేవాలయాలపై కూడా దాడులు, విగ్రహాలు ఇటువంటి అన్ని కూడా దొంగలించడం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం హిందూ ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ కూడా స్పందించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ రాజకీయ కుట్ర కోణంలో భాగంగా ఇప్పుడు హైకోర్టు వరకు కూడా చేరినటువంటి నేపథ్యంలోనే హైకోర్టులో కూడా ఇటు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు హిందూ సమాజ హక్కులను కాపాడే విధంగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు న్యాయమూర్తికి కూడా ఇటు రాజకీయ కుట్రలు అయితే కనుక పొందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మండిపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా శబరిమల ఆలయంలో కూడా శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినప్పుడు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా తీవ్ర నిరసన వెలువడ్డాయంటూ కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేయడం జరుగుతోంది. అయితే కొంత మేరకు అయితే కనుక తీర్పు వల్ల దేశవ్యాప్తంగా కూడా అయ్యప్ప భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం కూడా జరుగుతోంది. ఎందుకంటే మహిళలు అనేది కూడా ఆలయంలోకి ప్రవేశించరాదు అని చెప్పి కూడా శబరిమలకి ఒక నియమ రూల్స్ అనేవి ఉండేవి. గతంలో మార్చినటువంటి నేపథ్యంలోనే వాటిపై కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అనేది ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎక్కువగా హిందూ దేవాలయాలకి సంబంధించినటువంటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కొందరికి అయితే కనుక ఇది రాజకీయ కుట్రకోణంగా చూస్తున్నారు. మతాన్ని రాజకీయాల్లోకి లాగద్దు అంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే కానీ ఇటు హైకోర్టుకి కావచ్చు, హిందూ సమాజాలకు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఆ బోర్డు అనేది ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇటు రాజకీయ నాయకులు ఎవరో కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇటు ఏదైతే ఇండియా కూటమి ఎంపీలతో పాటు డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలు 120 మంది పైగా కూడా న్యాయమూర్తికి సంబంధించి అభిశంసనకి అయితే నోటీసులు ఇవ్వడం ఇది రాజకీయ వ్యతిరేకులైనట్టు కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక స్పందిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ హిందూ దేవాలయాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా భక్తుల మనోభావాలు సాంప్రదాయాలు కాపాడాలి అని అంటే కనుక ఇటు ఒక హిందూ ధర్మరక్షణ సంబంధించినటువంటి బోర్డు అనేది ఉంటే కానీ ఈ యొక్క న్యాయం జరగదు. అంతేకాకుండా ఈ రాజకీయ కుట్రలకి చెక్ పెట్టచ్చు అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.